హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే ప్రజెంట్ చాలామంది స్టూడెంట్స్కి ఈ ఐఐటీస్లో లేదా ఎన్ఐటీస్లో చదవాలని అయితే చాలా వరకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే మనకు జేఈ మెయిన్స్ ద్వారా మాత్రమే మనకు ఈ ఎన్ఐటీలో సీట్లు అనేవి వస్తాయి. సో జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మనకు ఐఐటీ సీట్లు రావడం జరుగుతుంది. సో ఏంటంటే మనకు ఐఐటీ సీట్లు లిమిటెడ్గా ఉండడం ద్వారా ఏంటంటే ఎన్ఐటీ సీట్లకు తర్వాత నెక్స్ట్ క్రైటీరియాలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ టాప్ 10 ఎన్ఐటీస్‌లో సీట్ రాకపోతే అసలేం చేయాలి? సో, అంటే మనకు ఈ టాప్ 10 ఎన్ఐటీస్‌లో సీట్ రాకపోతే మళ్ళీ మనము నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నటువంటి ఎన్ఐటీస్ వెళ్ళడమా? లేదంటే వితిన్ మనకు స్టేట్‌లో లైక్ ఏపీ కావచ్చు, లేదా తెలంగాణ కావచ్చు, లేదా ఈవెన్ అదర్ స్టేట్స్ నియర్ బై స్టేట్స్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మనకు లైక్ బెంగుళూరు, చెన్నై ఇలాంటి ప్లేసెస్‌లో ఉన్నటువంటి మంచి కాలేజీలు సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అవ్వాలా అనే దాని గురించి అయితే ప్రెజెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో, ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టాప్ 10 ఎన్ఐటీస్ అనుకోండి. సో, ఎన్ఐటీస్‌లో మనకేంటంటే మనకు లైక్ తిరుచిరాపల్లి కావచ్చు, లేదంటే మనకు వరంగల్, అలాగే మనకు సూరత్కల్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా చూసుకున్నప్పుడు సూరత్కల్, ఈవెన్ మనకు వితిన్ అవర్ స్టేట్ లైక్ ఏపీ అయితే మనకు తాడేపల్లిగూడెం ఉంది. బట్ అది మనకు టాప్ 10లో ఉండదు. రైట్. సో, అలాగే మనకు ఈవెన్ ఎన్ఐటీ కాలికట్, రైట్, ఎన్ఐటీ దుర్గాపూర్, ఎన్ఐటీ కురుక్షేత్ర ఇలా కొన్ని మనకు ఈవెన్ ఎన్ఐటీ భోపాల్ ఇలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. ఎన్ఐటీ సూరత్, రైట్. సో, ఎస్విఎన్ఐటి. సో, ఇవన్నీ కూడా మనకు ఈ రూర్కెలా, ఎన్ఐటీ రూర్కెలా కూడా ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఏంటంటే మనకు ఈ 10 రేంజ్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, వీటిలో మనకు సీట్లు అనేవి ఎవరైతే ఈ ఐఐటీల్లో సీట్లు రావో మంచి కాలేజీల్లో, సో ఎస్పెషల్లీ ఎన్ఐటీల్లో లైక్ డిఫరెంట్ మనకు కంప్యూటర్ సైన్స్, లేదంటే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి స్పెషలైజేషన్ వైజ్ ఉన్నటువంటి కోర్సెస్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి కోర్సెస్ చాలామంది చూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవి రాకపోతే మరి ఈ వితిన్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ మనకి ఏపీ, తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్లో ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి, సో ఎలా అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు త్రూ ఎంసెట్ ద్వారా మనకు ఏపీలో కావచ్చు, లేదా తెలంగాణలో కావచ్చు అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. సో అలాగే మనకు ఈ బిట్సాట్ ఇది కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో అలాగే మనకు ఈవెన్ బెంగళూరులో మనకేంటంటే కామ్డెక్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వీటితో పాటు ఏంటంటే మనకు ఈవెన్ చెన్నైలో కూడా మనకు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్ సపరేట్గా ఉన్నాయి. అలాగే మనకు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటి, ఎస్ఆర్ఎం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం మనకేంటంటే ఈవెన్ మన ఎస్ఎస్ఎన్ అనేసి, అలాగే శివనాథర్ యూనివర్సిటీని ఇలాంటివి కూడా కొంచెం మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ ఇవి ఓవరాల్గా నేను జస్ట్ లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చెప్తున్నాను. అలాగే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అమృత విశ్వవిద్యాలయం ఉంది. అలాగే మనకు వితిన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్‌లో చూస్తే మనకు టాప్ 10 కాలేజెస్‌లో మనకు డిఫరెంట్ కాలేజెస్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ఈ ఏపీలో కూడా మనకు లైక్ అంటే రేషియో వైజ్ మనకు సిట్యుయేషన్ చూసినప్పుడు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్, అలాగే ప్లేస్మెంట్స్ ఇలా ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్, అలాగే పాస్ పర్సంటేజ్ ఇలా ప్రతిదీ కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని తర్వాత ఏంటంటే యూ నీడ్ టు ఫైండ్ ఏ బెస్ట్ college either in the AP or even Telangana, even outside the institution, even as well as not only institution, అలాగే మనకేంటంటే ఈవెన్ ఈ బ్రాంచ్ కూడా, అంటే మీరు ఏ కోర్సులో జాయిన్ అవుతారనే దాని కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దాని కోసం ఏంటంటే మనకు దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ లైవ్ ఫ్రీ సెషన్ కండక్టెడ్ బై ది టాప్ ఐఐటియన్స్. అలాగే ఆల్ ఇండియా 116 ర్యాంక్ ఉన్నటువంటి సే శశాంక్ గుజ్జల. సో హీఈస్ ఫోర్బ్స్ 30 అండర్ 30 అనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకు ఫ్రీ లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ లైవ్ సెషన్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ కెరీర్కి సంబంధించి మీకు కాలేజ్ సెలక్షన్కి అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇది మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు లింక్లో జాయిన్ అయ్యి ఫ్రీగా అటెండ్ అయ్యి, సో యూ నీడ్ టు టేక్ ఎ రైట్ డిసిషన్ టు ఫైండ్ ఏ బెస్ట్ కాలేజ్ either in the through the MSET or through the NITs, through the JEE mains anamata, right? So for more details see the link below in the description, as well as up here for this free live session. And have any queries you put in the message comment box. So please join in our Telegram group which is mentioned in the say description box, right? Thank you very much.